అన్నం బియ్యలు అలాగే బెల్లం ముక్కలు సమిధలు నెయ్యి పరమేశ్వరరావు చేపట్టండి. జ్ఞానికి అన్నారు ఇది రెండో లేకపోయి మనం గుడి దగ్గర దండం పెట్టుకుంటాం. స్వామి నేను ఈ పని మీద వచ్చాం బాగా ఈ పని చేయాలి. అప్పుడు ఏం చేస్తాడు స్వామి ఆ నేత్ర దృష్టితోని మనం చూస్తాడు. అటువంటి చూడండి నేను చెప్పుకున్నాం యంత్రాలకి శిఖరాలకి కూడా సంబంధించినటువంటి పాలాభిషేకం చేస్తాం. తర్వాత నేను చెప్పుకున్నాం ఎంతో సుందరంగా ఒక మట్టి ముద్ద ఉంది. మట్టి ముద్ద మూగుని తయారు చేయొచ్చు, ఒక పిండి తయారు చేయొచ్చు, ఒక కొండ తయారు చేయొచ్చు, ఒక పొయ్యి తయారు చేయొచ్చు. అలాగే ఒక రాయిని మట్టి ముద్దగా ఒక రాతి స్వరూపాన్ని చెక్కి శిల్పిగా చేశాడు. అటువంటి శిల్పాన్ని శాంతింప చేయాలని ఉల్లితోటి శుద్ధితోటి కొట్టిన దెబ్బలు శాంతి కలగాలని జలాభాసం చేస్తాం. అందువల్ల ముందు మనం వెళ్ళిన తర్వాత దృష్టి చేసిన తర్వాత పాలు పోసిన తర్వాత అలాగే ఇది నీళ్లు పోసిన తర్వాత అప్పుడు నేతల దృష్టి మైనం పెట్టిస్తారు. రేపు కుంభం పోసి ఆవుని దోడుని చూసిన తర్వాత అప్పుడు వేస్తారు. దీంట్లో దగ్గరలో ఉండేటువంటి మైనం అంచేత అందరూ కూడా లేచి పాలు తెచ్చుకుని అక్కడికి నడగండి. నేతలు దృష్టి అయిన తర్వాత పాలు పోసుకొని తర్వాత నీళ్లు పోసుకొని అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రసాదం పెడతారు. ప్రసాదం తీసుకోండి. మళ్ళీ 3 గంటలకి దంపతులు చేయాలి. కమిటీ వారు ఈ లోపల 1 గంటకి పాలు తీసుకొచ్చాక దంపతులు వర్షక్రమంగా పాలు పోసుకుని తర్వాత ఒక పెద్ద నీళ్ళు కూడా పోసుకోండి. సాయంకాలం 4 గంటలకి ఊరేగింపు గ్రామోత్సవం జరుగుతుంది. అందరూ కూడా గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క నీళ్ళు కూడా పెట్టారమ్మా. పాలు పోసేసి నీళ్ళు కూడా తీసుకొని హలో 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 హలో
హలో ఒక్క మాట వేగం చేయండి బాబు. అవునండి प्रतिष्ठा महोत्सवान् करिष्ये। जय जय सीताराम जय जय श्री राम 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 जय जय सीताराम जय जय
వేసేసారా? వేసిన దాన్ని కూర్చోండి. అక్కడ రైట్ వచ్చి రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దండం పెట్టు. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్